మోడీ ఆ రోజు మాత్రం వారణాసిలో గంగా నదిలో పడవలో వివరిస్తూ బహుశా మాతా గంగా నది ఆయనను పవిత్రం చేసిందో ఆలోచించాల్సినటువంటి అవసరం. తమ ఇంటి చిన్నతనంలో తన ఇంటి చుట్టూ మొత్తం ముస్లిమ్స్ ఉండేవారని, ఈద్ జరుపుకునేవాడినని, మొత్తం చుట్టుముట్టు ఇంట్లోని ముస్లింలు భోజనం చేస్తే మా ఇంట్లో అదే భోజనం చేసేవారనే మాట చెప్పడం జరిగింది. ఆయన మొహరంలో పాల్గొనే వాడినని అని కూడా చెప్పడం జరిగింది. అన్న విషయాన్ని మనం చేసుకోవాలి. ఆయన మొత్తం ఈ రంగులు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు దేశం మొత్తంలో కూడా ఆయన వ్యాఖ్యలు మారిన తీరు పట్ల ఆలోచిస్తున్నారనే విషయాన్ని నేను దృష్టికి తీసుకొస్తాను. నేను హిందూ ముస్లింలను విడదీయను అనే మాట చెప్పడం జరిగింది. అలా చేస్తే రాజకీయాలకు నేను అరుణిని కాదు అనే మాట కూడా నేను చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ నేను ఒక మతం వారు ఎక్కువ మంది పిల్లలు కంటారనే మాట చెప్పలేదని మాట్లాడతాను. జనరల్గా పేదవారి ఇళ్లలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అనే మాట తన ఉద్దేశంగా ఆయన చెప్పడం. కానీ ఆయన అమిత్ షా అనేక సమావేశాల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లను రద్దు చేసి ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తుంది అన్నమాట ఒకరోజు ముందు వరకు కూడా ఆయన ప్రతి సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. అది వాస్తవం కాదా? ఒకవేళ అది వాస్తవం కాకపోతే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కాంగ్రెస్ పై చేసిన అవాండాలను కానీ వాటిపై ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఆయన చెప్పాడు, ఒకవేళ నేను హిందూ ముస్లిం అని విడదీసి మాట్లాడితే నేను రాజకీయాలకు అర్హుడిని కాదు అని మాట చెప్పడం జరిగింది. మీరు గతంలో హిందూ ముస్లింలు అని విడదీసి మీరు మాట్లాడిందా లేదా? మేము వస్తే ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పిందా లేదా? అమిత్ షా గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలోనే ఆ మాట మాట్లాడిందా లేదా? దీనిపై బీజేపీ, మోడీ, అమిత్ షా అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది.